ఇది నల్లకుంటలో ఉన్నటువంటి శంకరమఠ శారదా దేవాలయంలో ప్రతిష్ఠింపబడిన ఆది శంకరాచార్యుల వారి విగ్రహం అండి. ఎంత అత్యద్భుతంగా ఉందంటే, ఈరోజు శంకర జయంతి సందర్భంగా విశేషమైన అలంకారాలు, పూజలతోటి ఈ గుడి అంతా ఎంతో పండగ వాతావరణాన్ని నెలకొని ఉంది. అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త, వేదాంతవేత్త ఈ శంకరాచార్యులు. ఈయన 7 నుంచి 8వ శతాబ్దం మధ్యకాలంలో జీవించారని ఒక అంచనా ఉంది. ఈ విషయం మీద ఎన్నో వేరే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కానీ హిందూ మతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు. ఈయన కీర్తి ఎన్నో శతాబ్దాలు గడిచిన తర్వాత, ముఖ్యంగా ముస్లిం దండయాత్రల కాలంలో భారతదేశం వినాశం సందర్భంలో పెరిగింది. ఈయన బ్రహ్మసూత్రాలు, ప్రధాన ఉపనిషత్తులు, భగవద్గీత మీద విస్తారమైన వ్యాఖ్యానాలు రాశారు. ఆయన రచనలు ఉపనిషత్తులలో కూడా కనిపించే ఆలోచనలను విశదీకరిస్తాయి. శంకర ప్రచురణలు ఆచార ఆధారిత మీమాంస హిందూ సంప్రదాయాన్ని విమర్శించాయి. అంటే హిందూ మతం, బౌద్ధ మతం మధ్య ఉన్న ముఖ్య వ్యత్యాసాన్ని ఆయన వివరించారు. హిందూ మతం ఆత్మ ఉనికిలో ఉందని పేర్కొంటే, బౌద్ధ మతం ఆత్మ లేదు అని పేర్కొంటుంది. ఈయన భారతీయ ఉపఖండంలో పర్యటించి తన తత్వాన్ని ఇతర ఆలోచనా పరులతో ఉపన్యాసాలు, చర్చల ద్వారా ప్రచారం చేశాడు. హిందూ సాంప్రదాయ కఠిన కర్మకాండను స్థాపించి సన్యాసి జీవితం యొక్క ప్రాముఖ్యతను నొక్కి వక్కాణించాడు. ఈ శంకరుల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. కానీ ఇంకా వీడియోలతో మీ ముందరకు వస్తాను. నా ఛానల్ ఫాలో అవ్వండి.